తప్పకుండా నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నది ఏంటంటే మేము జూబ్లీ సెలక్షన్స్ అనేది మాకు మేము చేసిన అభివృద్ధికి ఈరోజు ప్రజలు దాదాపు 200% మాకు మేము చేసిన పనులన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందినాయని చెప్పి మేము తప్పకుండా ఈ విజయం ఏదైతుందో మాకు కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పనికి ప్రజలందరూ కూడా 100% మార్కులు వేసి తప్పకుండా ఇదే ఉత్సాహంతో ప్రతి ఎన్నికలలో కూడా తీసుకుపోతాం. అది ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% బీసీలకు పర్సెంటేజ్ అని రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందో దాంట్లో భాగంగానే మన నవీన్ యాదవ్ గురించి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాలో ఆయన గురించి చెడుగా ప్రచారం చేసిరు. టీఆర్ఎస్ పార్టీ చావో రేవో అన్నట్టు పోరాటం చేసి మొత్తం 100 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఈరోజు ప్రజలు మాకు ఇచ్చిన ఈ మెజార్టీ అసలు మేము కూడా ఊహించుకోలేదు. ఇంత భారీ మెజార్టీ అంటే అది ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారి పనితనానికి ఒక నిదర్శనము. మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీనే బీసీలకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది అందరూ కూడా బీసీలు అందరూ కూడా తమ ఆత్మగౌరవ ఎలక్షన్గా భావించి ఈరోజు బీసీలు అంటే ఎట్లా ఉంటుంది అనేది ఇంత భారీ మెజార్టీ అంటే నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బై ఎలక్షన్స్ అంటే సెంటిమెంట్ చాలా పనిచేస్తుంది. అక్కడ సెంటిమెంట్ ఉంటుంది, చాలా విభిన్నమైన కోణాలు ఉంటాయి. అయినా కూడా అవన్నీ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గెలిపించడం అనేది ప్రజలందరూ కూడా నాకు చాలా పెద్ద బాధ్యత పెట్టారు. తప్పకుండా రాబోయే రోజులలో మేము ఇంకా ప్రజలకు ఇంకేమైనా హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తాము. ఈ ఎలక్షన్ రిపీట్ అనేది మేము రాబోయే ప్రతి ఎన్నికలలో కూడా ఇదే భారీ మెజార్టీ అంటే గతంలో 2023లో మేము ఫస్ట్ గవర్నమెంట్ మాకు ఏదైతే మెజార్టీ ఇచ్చిందో అంటే మా ఈ 2 సంవత్సరాలలో కూడా మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేది పడిపోలేదు. చాలామంది ప్రచారం చేసుకున్నారు గ్రాఫ్ పడిపోయింది. ఇవాళ మేము ముఖ్యంగా ఏంటంటే కిషన్ రెడ్డి గారు అసలు చెప్పాలంటే ఆయన బాధ్యత వహించారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. అంటే మిమ్మల్ని ప్రజలు ఏమాత్రం విశ్వసిస్తలేరు. ఇక మీరు ఆలోచన చేసుకోవాలి, అది మీ విజ్ఞతకి ఓటేస్తున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితనానికి ఇది ఒక రిఫరెండము. అంటే ఈ గెలుపుతోని మాకు 100% మేము ఉత్సాహం ఇచ్చింది. తప్పకుండా ప్రజలు న్యాయంబడే ఉన్నారు. ఇంకో రాబోయే రోజులలో కూడా మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా వైనాట్ 100 అని అంటున్నారు కదా, 100% 100 సీట్ల పైన గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అంటే అది మా పార్టీలో విధానం ఏంటంటే మా పార్టీలో ఏ పదవులు అన్నా కూడా అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎందుకంటే మా నేషనల్ పార్టీ ఎవరు ఉన్నా కూడా ఏది అనుకున్నా కూడా మా అధిష్టానాన్ని నిర్ణయిస్తుంది. చెప్పలేదు రాబోయే రోజుల్లో యువకుడు కాబట్టి బడుగు బలైన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి రాబోయే రోజులలో ఏమన్నా అవకాశం వస్తుండొచ్చు రాకపోవచ్చు. కానీ ఏది చేసినప్పుడు మా అధిష్టానము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు అన్ని విషయాలలో వేరు వేసుకొని తప్పకుండా అవకాశం రాబోయే రోజులు ఎప్పుడన్నా చెప్పలేదు. పార్టీలో అంతర్గత విషయం.